हरे सपेदकोपेन वदञ्चदाञ्जलं जवज्वलं मौं जजनोपवेदनं जगण्डलं लम्बशकं जवालं दवान्दनेयं दृढं भजामि। మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క విశిష్టత గురించి చెప్పాల్సి వస్తే ఆయన ఏకశిల స్వామివారు 24 అడుగు ఎత్తు 12 అడుగు వెడల్పు స్వామివారు ఏకశిలలో మనకు ప్రతిష్ఠించబడి దేవాలయంగా పూజలు అందుకుంటున్నారు స్వామివారు. ఈ స్వామివారిని కనుక మనకు కొలిచినట్లయితే మనకు ఉన్నటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఏదైనా ఒక కార్యం అనుకున్న కనుక స్వామివారికి ప్రదక్షిణ కానీ అలా ఒక పూజా కార్యక్రమం కానీ చేయించుకోగలిగితే వారి కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్పనని ప్రసిద్ధి ఉంది. ఈ స్వామి యొక్క విశిష్టత గురించి చెప్పాలంటే ఈయన 1969లో స్వామివారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఏకశిల పొన్నమల ఆచార్య అని చెప్పనని ఆయన యొక్క ప్రోద్బల్యంతో జగన్నాథ స్వామివారు అని చెప్పనని ఆయన సంకల్పం. ఆ సంకల్పంతో పొన్నమల ఆచార్య అని చెప్పిన ఆ యొక్క శిల్పి మద్రాసతను ఆయన యొక్క చేతలో ఈ స్వామివారు తయారు చేయబడి మన గుంటూరు జిల్లా మన ఎడ్లపాడు కొండలు ఉన్నాయి. అక్కడ కొండల్లో తయారు చేయబడి అక్కడి నుంచి ఇక్కడికి తరలించి ఇక్కడ స్వామివారిని ప్రదర్శించడం జరిగింది. ఇక ఇది ప్రాంగణంలో ఉన్న దేవాలయాన్ని కూడా చాలా విశిష్టమైనది. ఏకశిల స్వామివారు ఆంజనేయ స్వామివారు 24 అడుగు ఎత్తు 12 అడుగు వెడల్పు ప్లస్ గరుత్మంతుడు. ఏకశిలలో గరుత్మంతుడు అంటే మనకు విష్ణుమూర్తి వాహనంగానే మాత్రం అందరికీ తెలుసు. కానీ విష్ణుమూర్తిగా వాహనం కాకుండా గరుత్మంతుడిగా ఒక ప్రత్యేకంగా ఆలయం ఉండడం, అంత భారీ విగ్రహం ఉండడం అనేది అంత పెద్ద విగ్రహం ఉండడం అనేది విశిష్టం. అది కూడా 30 అడుగు స్వామివారి గరుత్మంతుడు 30 అడుగు ఎత్తు 15 అడుగు వెడల్పు స్వామివారు ప్లస్ దశావతారాలు అంటే మనకి ప్రత్యేకించి ఒక రామాలయము నరసింహస్వామి లేకపోతే ఒక కృష్ణ మందిరం ఇలా ఉంటారే కానీ దశావతారాలన్నీ కూడా ఎక్కడ దొరకవు. మనకి ఎక్కడా కూడా దేవాలయం అనేది ఎక్కడా కూడా లేదు. అలా ఆ దశావతారాలన్నీ కూడా ప్రతిష్ఠించబడింది. ప్లస్ కాలభైరవుడు అంటే క్షేత్రపాలకుడు ఆయన. ఈ క్షేత్రం అనేది కూడా కాలభైరవుడు అది ఉండడం చాలా విశిష్టత. శివుడు అంటే మనకి లింగాకారమే కానీ విగ్రహ రూపం ఎక్కడా కూడా దేవాలయం అనేది ఎక్కడా కూడా లేదు. అక్కడ శివుణ్ణి కూడా పాలరాతిలో శివుని స్వామి స్వరూపంతో ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ లింగాకారమే కాకుండా స్వామివారిని కూడా ఏకశిలలో దీంట్లో పాలరాతిలో చెక్కబడి స్వామివారి ప్రతిష్ఠించబడి ఉన్నారు. ఇంకా శివాలయంలో క్షేత్రాల నుంచి కూడా తీసుకొచ్చినటువంటి పంచలింగాలు ఉంటాయి స్వామివారి దగ్గర. ఆ యొక్క కనుక చేసుకున్నట్లయితే చాలా విశిష్టంగా జరుగుతుందని చెప్పి ప్రసిద్ధి. ఇక్కడ స్వామివారు ఏంటంటే సహస్రలింగేశ్వర స్వామి మరియు వీరాంజనేయ స్వామి ఈ రెండు కూడా చాలా ప్రసిద్ధము. ప్లస్ అన్ని దేవాలయాలు కూడా చాలా విశిష్టంగా ఉంది. ఇక ఈ ఆంజనేయ స్వామివారి కన్నా మనకు కొలుచుకోవడం కానీ ఏదైనా జరిగితే మనకు ఏదైనా ఒక కార్యం కనుక అనుకున్న చేసుకున్నట్లయితే వాళ్ళన్ని కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా కొనసాగుతుందని చెప్పి చాలా ప్రసిద్ధి చెందినటువంటి విశిష్టం. పాదుకలు ఉన్నాయి, శివ పాదుకలను విష్ణు పాదుకలు, అవి ఎలా స్థాపించబడ్డాయి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎందుకని ఇక్కడ పాదుకలను పెట్టారు? అది పాదుకలు పెట్టడం అంటే దశావతారాలన్నీ కూడా ప్రతినిత్యం అన్ని చోట్ల చేయాలంటే మనం చేయలేం. అలా అన్నిటి పేరు మీద కూడా దేవాలయం నుండి విష్ణు పాదుకలు ఉంటాయి దశావతారాల్లో. ఆ విష్ణు పాదుకలకి జరుపుతావు ప్రతినిత్యం కూడా. శివపాదుకలు అంటే శివుడికి లింగాకారం, ఆ లింగాకారంలో శివపాదుకలు కూడా ఉండి శివపాదుకలు మధ్యలో ఉంటాయి. చుట్టూ కూడా లింగాలు ఉండడం అది విశేషం అన్నమాట. ఆ స్వామివారిని విశిష్టం దానికోసం ఆ జగన్నాథ స్వామి యొక్క సంకల్పం అది ఇలా విధంగా ప్రతిష్ఠించడం జరిగింది. దానికోసం చెప్పినని 1008 లింగాలు అంటే సహస్రలింగేశ్వర స్వామి అనేది పేరు. సహస్రలింగం అంటే 1000. అలా 1000 ప్లస్ 108 అనేది సహజంగా మన అష్టోత్తరం అని చేస్తున్నారు. అలా 108 ప్లస్ కలిపి ప్లస్ 100108 అనమాట. 100108 లింగాలు ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఇక్కడ ఈ లింగాలన్నీ కూడా ఇక్కడ గ్రానైట్ కొండల్లో చెక్కి తీసుకొచ్చినండి. ఇక పంచలింగాలు అనేవి క్షేత్రాలన్నీ కూడా తీసుకొచ్చారు కాశీ నుంచి కానీ అలా ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగిందనమాట. దాన్ని లింగాకారాన్ని ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహించబడతా ఉంటాయి? ఇక్కడ విశిష్టత అనేది ఇక్కడ మెయిన్ ప్రధానమైనటువంటి పూజలు వచ్చేసి ఆంజనేయ స్వామి దేవాలయంలో వచ్చేటికి హనుమత్ జయంతి, హనుమత్ వ్రతం మెయిన్ విశేషం. హనుమత్ జయంతి మేలో వస్తుంది, హనుమత్ జయంతి హనుమత్ వ్రతం డిసెంబర్లో వస్తుంది. ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి పండుగలు ఇక్కడ. ప్లస్ శివాలయంలో వచ్చేప్పటికి ముక్కోటి కానీ ప్లస్ ఆరుద్రోత్సవం కానీ శివముక్కోటి జరుగుతారు. ప్లస్ శివరాత్రికి ఇక్కడ విశేషం. శివరాత్రికి వచ్చేప్పటికి ప్రతినిత్యం కూడా స్వామివారి ముందు ఉన్నటువంటి లింగానికి చందనం మన సింహాచలం స్వామివారిని ఎలా అయితే చేస్తామో అలా చందనంతో కప్పిపడి ఉంటుంది ఆ లింగాకారం. ఒక్క శివరాత్రి రోజు మాత్రమే ఈ దేవాలయంలో ఆ లింగాకారాన్ని శుభ్రం చేసి ఆ చంద్రాన్ని భక్తులందరికీ కూడా ఇస్తూ ఇక మళ్ళీ అదే రోజంతా ఆ రోజంతా కూడా నిజ రూపంలో ఉండి మరుసటి రోజుకి మళ్ళీ చందనంతో అలంకారం జరిగిపోతుంది అనమాట విశేషంగా. అలా దశావతారాలన్నీ కూడా విశేషంగా దొరుకుతాయి. ఈ క్షేత్రం ఉంటే మామూలుగా శ్రీ కృష్ణాష్టమి లేకపోతే శ్రీరామనవమి ముక్కోటి ఏకాదశి ఇలా ఇవన్నీ కూడా ఏ పండుగ రోజు అయితే ఆ రోజు విశేషంగా జరుగుతుంది స్వామివారికి. ఉదయం ఈ దేవాలయం అంతా కూడా ఉదయం 6 గంటల నుంచి 12:30 గంటల వరకు
మళ్ళీ మధ్యాహ్నం 3:30 దగ్గర నుంచి 8 గంటల వరకు దేవాలయం తెరిచిబడి ఉంటుంది. ఇక గరుత్మంతుడు కూడా చేసి గరుత్మంతుడు గరుడ పంచమి అనేది విశేషం ఇక్కడ స్వామికి. గరుత్మంతుడు అంటే విద్యాకారకుడు, ఆరోగ్యప్రదుడు, సంతానప్రదుడు, కాలసర్ప నివారకుడు. ఈ కనుక చేసుకున్నట్లయితే బాగుంటుంది. ప్రతి ఆదివారం విశేషం ఆయనకి గరుత్మంతుడు అనేవానికి. ఒక శ్రావణ శుద్ధ పంచమి గరుడ పంచమి ఆ రోజు విశేషంగా జరుగుతుంది. ఆ రోజు కనుక చేసుకున్నట్లయితే సర్పదోషాలన్నీ కూడా నివారణ అవుతాయని చెప్పి ప్రసిద్ధి అనమాట. నాగపంచమి గరుడ పంచమి. 1108 లింగాలు ఉన్నాయి కదా, అన్నిటికీ మామూలు వాళ్ళైనా ఎవరైనా అభిషేకం చేయవచ్చా? 1108 లింగాలకండి ప్రతినిత్యం కూడా మూలంగా ఉన్నటువంటి పంచలింగాలకు జరుగుతాయి. విశేషంగా ప్రతి సోమవారం మాత్రం స్వామివారి అన్ని లింగాలకి అభిషేకం చేసి అలంకారం చేస్తారు. మిగిలిన వాళ్ళు చేయించుకోవడం అనేది వారు చేయించుకోవడం అనేది లేదు, ఎక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇది వరకు ఉండేది కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు దాన్ని భిన్నం చేశారు, లేదు. ఇప్పుడు ఓన్లీ చేయించుకోవడం మాత్రం ఉంటుంది. ఒకవేళ అవకాశం ఉంటే మనం చేసుకోవచ్చు, ఆ సమయానికి అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి లింగాలను కూడా శాస్త్రలింగాలకి చేసుకోవచ్చు.